నా ఆత్మీయ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క కృపా సువార్త సంగీత బృందం ద్వారా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ లైవ్ రికార్డ్ చేసేటప్పుడు ఆడియో కొంచెం అంతరాయం కలిగింది, సరిగ్గా రికార్డ్ అవ్వలేదు ఆడియో. అందుకని మరలా నేను మాట్లాడడం జరిగింది. మా ఆత్మీయ నాన్నగారిని మరి దేవుని పేరట వారిని సత్కరించాలి అనే ఆశ కలిగి మరి నేను ఉన్నాను. దేవుడు ఆ విధంగా ఈరోజు మరి వారిని సత్కరించడానికి దేవుడిచ్చిన కృప కొరకై నేను ఎంతగానో ప్రభు నామని గణపరుస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, నాన్నగారు ఇంచుమించు 45 సంవత్సరాల క్రితం నుండి ఇలాగ అనేక దేవుని యొక్క సువార్త పరిచర్యలో చక్కగా హార్మోనియం వాయింతూ పాటలు పాడుతూ అనేక చోట్లకి వెళ్ళి దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి దేవుని గురించి పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ అనేక మందిని ఆత్మీయ జీవితంలోకి నడిపించారు నాన్నగారు. మా యొక్క ఇంటి దగ్గర నిలబడి ఆయన కారు ఎండలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ పాటలు పాడుతుంటే నేను చూసి కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నానండి. ప్రభువా, ఇంత పెద్ద ఆయనకి ఉన్నంత భారం యవన బిడ్డలైన వారికి అనేక మందికి ఎందుకు లేదు అనేసి మనసులో ఎంతో బాధపడి ఆలోచించి నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళి ఆ రోజు నేను కొన్ని విషయాలు నాన్నగారిని అడిగి తెలుసుకుని మరి వారికి చక్కటి పరిచయం చేసి ఆయనకి మాట ఇచ్చాను, నాన్నగారు మీ యొక్క పాటలు రికార్డ్ చేస్తాను, నేను తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను, చక్కగా మీ పాటలు తప్పనిసరిగా వీక్షిస్తారు, వారందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు నాన్నగారు అని చెప్పి నాన్నగారితో చెప్పి తర్వాత కొన్ని పాటలు రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాటలన్నీ కూడా మీరు యూట్యూబ్లో గత కాలంలో మీరు అందరూ కూడా వీక్షించారు, నాన్నగారి కొరకు ప్రార్థించారు. మరొకసారి నాన్నగారిని మళ్ళా ఇంటికి తీసుకొచ్చి పాటలు రికార్డ్ చేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన వాటిలో కొంచెం నాన్నగారికి కానుకిచ్చి ఈ విధంగా సత్కరించడానికి దేవుడు కృప చూపించారు. నా ఆత్మీయ సోదరులారా, మీకు చెప్తున్నాను, ఆయనది ఇంచుమించు 86 సంవత్సరాలు నాన్నగారి వయసు. అయితే ఆయన పాడుతున్నప్పుడు కొన్ని పాటలు కొన్ని లిరిక్స్ మర్చిపోయి ఆయన ఒకవేళ పాడవచ్చు. మీరు దేవుని యొక్క ప్రేమతో అర్థం చేసుకుని మీరు ఆయన కొరకు ప్రార్థించాలి తప్ప మీరు కామెంట్స్ ద్వారా నాన్నగారిని దయచేసి అపార్థం చేసుకోకుండా సుమి అర్థం చేసుకోండి. 86 సంవత్సరాలు ఆయన పుస్తకం చూసి పాడరండి, ఓన్లీ హార్మోనియం వాయిస్తూ పాడుతూ ఉంటారు. ఆయన చూస్తూ పాడితే మనమే తప్పులు పాడతాం. మరి ఆయన అసలు పుస్తకం చూడుకోకుండా అలా పాడుతూ హార్మోనియం వాయించారంటే మనం ఎంతగానో సంతోషించాలి, అంతేగాని ఇలాంటి కామెంట్ చేయకండి దయచేసి, ఓకేనా? ఇంకో విషయం, నాన్నగారు అలా పాడుతూ ప్లే చేస్తున్నప్పుడు నేను పక్క నుండి తబలా ప్లే చేస్తూ ఆయన వెనక అలా చూస్తే నేను ఎంతగానో ఆనందిస్తే ఆ మనసులో ఎంతో పరవశిస్తూ ప్రభుని కనపరుస్తున్నాను నేను. అది కొంతమందికి తెలియక, ఆత్మీయులకు తెలుసున్న వాళ్ళు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెడతలేదు, కొంతమందికి తెలియక అంత పెద్ద అయిన పాటలు పాడుతుంటే ఎతకారంగా నవ్వుతున్నారు, చూసి హేళన చేస్తున్నారు, అలాగా ఇలాగా అనేక పరికిమాల కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. ఆత్మీయులు స్నేహితులు మిమ్మల్ని కాదు అంటాడు కొంతమంది, మరి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, దేవుని గురించి మరి ఎరిగిన వారు నాకు తెలియదు, ఇలాంటివి పెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకుని తప్ప అపార్థం చేసుకోవద్దని మీకు తెలియజేస్తున్నాను. కనుక నాన్నగారిని మరి ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి దేవుని పరిచర్యలో ఉన్నప్పటికీ ఎవరు సాధారణంగా పట్టించుకోలేదు. దేవుడిచ్చిన కృప చేత మరి ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా రికార్డ్ చేయడానికి మీకు మరి ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేశాం. నాన్నగారిని కొరకు చాలామంది అడుగుతున్నారు, అయ్యా మరి మా యొక్క మీటింగ్స్కి పిల్లలని ఆశ కలిగి ఉన్నామండి అని నాన్నగారి కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలని తెలియజేస్తున్నాం.
మరి మన ఛానల్ ద్వారా వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మన యొక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన మా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.